వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన రాజకీయ సమావేశాలు, సమీక్షలు కొందరిని కలుస్తూ అండ్ అదే సమయంలోనే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో హైదరాబాద్కు కూడా వెళ్తూ అక్కడ కొందరిని కలుస్తూ మొత్తం మీద తాను వచ్చే సంవత్సరం పాదయాత్ర మొదలెట్టబోతున్నారు. కాబట్టి అప్పటి వరకు ఎక్కడికెక్కడ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని రాజకీయాలను సెటరేట్ చేసుకోవాలి, మొత్తం వల్ల క్యాడర్ని అంతా సిద్ధం చేసి పెట్టాలి. దానికోసం ఇక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అంటే రాజకీయాలు వ్యూహాల్లో మునిగి తేలబోతున్నారు రాగానే. అండ్ అదే సమయంలోనే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ కొందరు అనూహ్యంగా కొందరు ఊహించని వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ముమ్మాటికి నిజం. డెఫినెట్లీ ఆ చేరికలు జగన్ గారిని వాళ్ళు కలిసినప్పుడు ఆ కలయికలు చూస్తే మీరు కూడా కొంత అనూహ్యంగానే ఫీల్ అవ్వచ్చు కొందరిని. అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి ప్రియారిటీని పొంది అధికారాన్ని అనుభవించి తర్వాత బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉందో రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం అయిపోయింది. కనీసం వాళ్ళ వారసుల రాజకీయాల కోసం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని సిద్ధం చేసి పెట్టుకుందాం అనుకున్నా అటువంటి పరిస్థితులు కూడా కనిపించకపోయేసరికి కొందరు మళ్ళీ జగన్ విదేశాల నుంచి తిరిగి రాగానే వీలైనంత త్వరగా ఎలాగోలా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే జగన్ కనుక వాళ్ళకు కొందరికి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉన్నారు, అపాయింట్మెంట్ వచ్చి మళ్ళీ వైసీపీలో కనుక వాళ్ళకు డోర్లు ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ జాక్పాట్ కొట్టినట్లే వాళ్ళు. కారణం ఏంటి? టీడీపీలోకి వెళ్ళారు, ఎవ్వరూ దేకడం లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూడండి, జనరల్గా ఆయన అపాయింట్మెంట్ అడిగినారని నేను అంటలేను, కొందరు అడిగారు కీలకంగా. బట్ కీలకంగా ఉండి పనిచేసిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు కూటమి పార్టీలు ఎవరు దేకుతున్నారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎవరు దేకుతున్నారు? వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పాపం ట్రై చేస్తున్నారు. ఎక్కడ ప్రియారిటీ? ఈ నియోజకవర్గాలు ఏమైనా పెరుగుతాయేమో అదృష్టానైనా పరీక్షించుకుందామని కూడా అది అవ్వలేదు. అక్కడ టీడీపీ వాళ్ళు ఎక్కడా దేకడం లేదు. టీడీపీ దేక్కుంటే జనసేన అసలు పట్టించుకోదు. మరి ఇంకా ఆయన పరిస్థితి ఏంటి? ఎవరైనా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, 19లో ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసి మంత్రి పదవి పోతే రాజ్యసభ ఎంపీ ఇస్తే తానేం చేశారు? ఇప్పుడు పోయిన ఎక్కడైనా రాజకీయంగా కనిపిస్తూ ఉన్నారా ఏ సమావేశంలోనైనా? ఇప్పుడు ఆయన ఆళ్ళ నాని గారు ఏమైంది? ఆయన అసలు టీడీపీ ఎవరు దగ్గర కూడా రానివ్వడం లేదు, పోయే పార్టీలు అయితే చేరారు. కానీ ఇటువంటి ఎవరి పరిస్థితి ఏం బాగోలేదు. మళ్ళీ వైసీపీలో కన్నా ఉంటే కనీసం గౌరవప్రదంగా ఇంతకుముందు క్యాడర్తో కనెక్టివిటీ ఉండేది, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈసారి మళ్ళీ రాజకీయంగా ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే సరిపోతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు విదేశాల నుంచి తిరిగి రాగానే. ఆయన కనుక అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ వైసీపీలోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం డెఫినెట్లీ అగమ్య గోచరంగా తయారైపోయిన వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఆయన మళ్ళీ నీళ్లు పోసినట్లే అపాయింట్మెంట్ ఇస్తే. మరి చూడాలి ఎవరి రాజకీయ లెక్కలు ఏంటి, ఈక్వేషన్స్ ఏంటి, ఎవరు ఎక్కడ యాప్ కాబోతున్నారు, ఎవరు ఎక్కడ ఫిట్ కాబోతారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు కూడా తనకు ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇక్కడ పార్టీలో ఉండి సైలెంట్గా ఉండి అవమానాలు ఫీల్ అయ్యే బదులు మళ్ళీ వైసీపీలోకైనా పోతే సరిపోతుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు అయినా బాగుంటుందేమోనని. ఇంట్రెస్టింగ్ దాన్ని మొత్తం అయితే రాబోయే ఒక సంవత్సరం రోజుల్లో చాలా ఆసక్తికర రాజకీయ పరిణామాలు అయితే ఖచ్చితంగా సంభవించబోతూ ఉన్నాయి.